మెగాస్టార్ చిరంజీవిపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న అసత్య ప్రచారాలపై జనసేన పార్టీ నిప్పులు చెరిగింది. గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఈ ప్రచారాల వెనుక ఉన్న కుట్రలను తీవ్రంగా ఖండించారు. ఆయన ఉన్నది ఆ రాష్ట్రంలో కాబట్టి పక్క రాష్ట్రం అన్నాడు. దానికి ఎవరికి పొడుచుకొచ్చిందంట. ఏంటి మీకు పొడుచుకొచ్చింది? ఇలా ఈ పొడుచుకొచ్చి ఈ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్న అందరూ చెప్తున్నాను, ఏంటి మీకు పొడుచుకొచ్చింది? ఏంటి దాంట్లో తప్పట్టేది? మీరు పక్క రాష్ట్రం కాదా? దాంట్లో తప్పట్టాల్సిన అవసరం ఏముంది? దాంట్లో ఆయనకు సంబంధించినటువంటి సినీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి అవార్డుల గురించి మాట్లాడాడు ఆయన. ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుందనే సందర్భంతో మాట్లాడాడు ఆయన. అది కూడా ఏమిటో నమస్కారాలతో చాలా వినమ్రంగా అడుగుతున్నానని చెప్పాడు. ఆయనకున్నటువంటి సంస్కారం అది. ఆయనకున్నటువంటి సంస్కారం ఎక్కడ? మీరెక్కడరా బాబు? అరే మీరు ఎవడన్నా ఒక్కడన్నా అడ్రస్ తెలుసా? మీరు ఎవడన్నా ఇవాళ ఉన్నాయి కదా అని చెప్పేసి యూట్యూబ్లో ఒకడొకడు కూర్చొని మాట్లాడి అటేదో బయట తిప్పుకోవటము, దానికి 10 మంది లైక్లు చెప్తుందా? మీరు ఎవరికైనా తెలుసా? మీరు ఎవరికైనా? వీళ్ళందరికంటే ఏదో బాధేసేసిందంటే వాళ్ళకి. ఏం బాధేస్తున్నారు మీ అందరికీ? ఇదే చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం లోపల పెడితే, ఇదే గుంటూరు జిల్లాలో మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం బంద్ చేస్తుంటే ఆ బంద్ చేసి కేసులు మేము పెట్టించుకున్నాం. ఈ రోజుకి మా మీద కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ గిక్కున్న వాళ్ళందరూ ఏమైపోయారు? రోజున ఎవడన్నా బయటకు వచ్చాడు? మీరు ఎవడు కంటికి కనపడదు మీరందరూ. ఇవాళ దురద పడుతుంది మీ అందరికీ. దురద పడితే జాలం లోషన్ రాసుకుని ఇంట్లో కూర్చోండి. అంతకు మించి మీరు చిరంజీవి గారి గురించి మాట్లాడితే మా రియాక్షన్ కూడా ఇట్లాగా ఉంటుంది. మేము కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాం. వేళ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట కానీ ఆయన మాట్లాడే మాట కానీ జవదాటి ముందుకెళ్ళట్లేం మేము. మీరందరూ ఎన్ని వేషాలు వేసినా కానీ ఇవాళ చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారో మాకు తెలీదా? చిరంజీవి గారిపై పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్న వారి వెనుక ఏ రాజకీయ పార్టీ ఉందో మాకు స్పష్టంగా తెలుసు. రాజకీయ లబ్ధి కోసం చిరంజీవి గారిని టార్గెట్ చేయడం మానుకోవాలి. ఆయన ఉన్నది తెలంగాణలో కాబట్టి సహజంగానే పక్క రాష్ట్రమని సంబోధించారు. కానీ కొందరు పనిలేని వారు ఆ మాటను పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు. పక్క రాష్ట్రం అన్నంత మాత్రాన ఎందుకు అంత కడుపుమంట? 15 సంవత్సరాలు కూటమి ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అరంటే, సరే రాజకీయంగా మన పాత్ర ఏంటి అనేది కూడా పక్కన పెట్టి మేము ఎస్ అనుకుంటున్నాం. ఈరోజు కూడా దానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ గడిచిన 2 సంవత్సరాల్లో కూడా ఈ కూటమిలో మా పాత్రలో ఇబ్బందులైనప్పుడు కూడా ఇబ్బందులన్నీ కూడా దిగమింగుకొని మేము రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఈరోజు కూడా పొత్తు ధర్మంలో ముందుకెళ్తున్నాం తప్పితే ఎక్కడ కూడా చిన్న కాంట్రవర్సీ కూడా ఈరోజు వరకు కూడా పెట్టుకోవాలి. కానీ ఎవరైతే ఇవాళ వచ్చి చిరంజీవి గారి పేరుతో రకరకాలుగా మాట్లాడుతున్నారో ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర కోణంలోనే నేను అభివర్ణిస్తున్నాను. దీని వెనక కూడా ఒక రాజకీయ కుట్ర కోణం ఉందో దీనికి వెనక. అది ఎవరు చేస్తున్నారనేది ఈ మాట్లాడే పెద్ద మనుషులందరికీ కూడా తెలుసు. నిజాలు ఎప్పుడు కూడా కొంచెం కఠోరంగానే ఉంటాయి. ఏదో మేము ఉన్నాం కదని చెప్పేసి ప్రతిదీ సర్దుకుని పోవాల్సిన ఆవశ్యకత కూడా లేదు మాకు. జనసేన పార్టీ ఎక్కడ తప్పు ఉంటే అక్కడ తప్పు నిలదీస్తానని చెప్పి వచ్చామని చెప్తే మేము తప్పు జరిగినప్పటికి కూడా సమర్థిస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాం. తప్పును ఎప్పుడు కూడా సమర్థించాం. గతంలో చంద్రబాబు అరెస్టు చేసినప్పుడు జనసేన నాయకులుగా మేమంతా రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశాం. ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మేధావులు, విమర్శకులు ఎక్కడ దాక్కున్నారు? పొత్తు ధర్మం కోసం మేము ఓపిక పడుతున్నాం. ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గాదే వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు. చిరంజీవిపై జరుగుతున్న ఈ సోషల్ మీడియా దాడిని జనసేన శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కనిపిస్తోంది.